ఫ్రెండ్స్ నేను వచ్చేసా వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం అయితే కేక్ మా సిస్టరే ప్రిపేర్ చేసింది. కేక్ అయితే హోమ్ మేడ్. ఇంకా కేక్ తయారు చేయడం ఎలానో మీరు కూడా మాతో పాటు చూసేద్దరు వచ్చేయండి. ఇంకా కేక్ అయితే 30 minutesలో ఈజీగా చేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఒక మిక్సీలోకి 1 or 2 eggs తీసుకోవాలి, 1 cup షుగర్, 1 cup ఆయిల్ తీసుకోవాలి, తర్వాత బటర్ తీసుకోవాలి. ఇంకా మిక్సీ పట్టుకోవాలి కొంచెం పేస్ట్ లాగా. తర్వాత అయితే బేకింగ్ సోడా ఆర్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. నెక్స్ట్ అయితే కోకో పౌడర్ వేసుకోవాలి, 4 or 5 spoons వేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ అయితే కేక్లోకి వెనిలా ఎసెన్స్ వేయాలి. వెనిలా ఎసెన్స్ వేస్తే స్మెల్ చాలా బాగా వస్తుంది. 2 or 3 బనానాస్ తీసుకోవాలి. 2 cups ఏమో గోధుమ పిండి తీసుకోవాలి. ఇంకా కేక్లోకి గోధుమ పిండి తీసుకోవడమే బెస్ట్, మైదా హెల్త్కి అంత మంచిది కాదు కదా. ఇంకా 1 cup మిల్క్ వేసుకొని థిక్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇంకా కేక్ బ్యాటర్ అయితే తయారైపోతుంది. ఇంకా మనకు కావాలనుకుంటే కేకు బ్యాటర్లోకి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. షాప్లో కేక్ కంటే మనం కేక్ తయారు చేసుకోవడమే బెస్ట్. షాప్లో కేక్ అయితే క్రీమ్ ఎక్కువ ఇస్తాడు. నాకు క్రీమ్ ఎక్కువ ఉంటే అంత నచ్చదు, బ్రెడ్ టైప్లో ఉంటే నచ్చుతుంది. ఇంకా కేక్ అయితే న్యూ ఇయర్కి కంపల్సరీగా కట్ చేయాలని అయితే రూల్ లేదు. ఇంకా లాస్ట్ టైం కేక్ చేసినప్పుడు నాకు టేస్ట్ చాలా బాగా నచ్చింది. ఇంక మళ్ళీ చేసింది. ఇంకా అలానూ న్యూ ఇయర్ ఉంది కాబట్టి కేక్ కట్ చేసాము. ఇంకా కేక్ బౌల్ తీసుకొని ఇందులో ఒక బటర్ పేపర్ వేసుకొని కేక్ బ్యాటర్ దాంట్లో వేసేసుకోవాలి. ఇంకా కావాలి అనుకుంటే మనం దాంట్లో చాక్లెట్స్ వేసుకోవచ్చు. ఇంకా మన దగ్గర ఎయిర్ ఫ్రైయర్ కానీ మైక్రోవేవ్ కానీ ఉంటే చేసేసుకోవచ్చు, లేదు అంటే గ్యాస్ మీద అయినా చేసుకోవచ్చు. ఇంకా ఎయిర్ ఫ్రైయర్లో టైం 30 minutes సెట్ చేసుకుంటే కేక్ అయితే అయిపోతుంది. ఇంకా కేక్ టేస్ట్ చాలా బాగుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. ఓకే బాయ్.